అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను ఒప్పుకొని యేసు ప్రభు అని. యేసు అంటే రక్షకుడు, ప్రభు అంటే రాజు. యేసు అంటే రక్షకుడు, ప్రభు అంటే రాజు. అంటే రాజుని ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల. ఎవరు విశ్వసించాలి? విశ్వసించాలి. ఏమని విశ్వసించాలి? దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని. అంటే రక్షకుడు ఆయన, నా రాజు ఆయన, దేవుడు అతన్ని మృతుల్లో లేపాడని విశ్వసించాలి. విశ్వసిస్తే ఏమవుతుంది? రక్షణ వస్తుంది. అంటే రాజుగా అంగీకరించాలి, రక్షకుడిగా అంగీకరించాలి, దేవుడు మృతుల్లో లేపాడని నువ్వు విశ్వసించాలి. విశ్వసిస్తే తర్వాత నీతి కలుగునట్లు. నీతి కలగాలి అంటే నీతి ముద్ర అవ్వాలంటే ఒప్పుకోవాలి. నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించింది. హృదయం అంటే ఏంటి? హృదయం అంటే బుక్కే కాదు, మైండ్. అంటే మైండ్లో నా రాజు, నా ప్రభు, నా ఏలిక, నా రక్షకుడు అని ఒప్పుకోవాలి. హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకో. ఎవరు ఒప్పుకుంటాం? యేసుక్రీస్తు ప్రభు అని, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంటే నా రక్షకుడు, నా ప్రభు అంటే నా రాజు, నా ఏలికని నోటితో ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు ఏమవుతుంది? రక్షణ పడతాం. అప్పుడు రక్షకుని మనుషులు హృదయంలో విశ్వసించి రక్షకుని నోటిలో ఒప్పుకుంటున్నారు. ఏమనగా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచేవాడు ఎవడును సిగ్గుపడని లేఖనం చెప్పుచున్నాడు. గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యింది. తనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. ఎందుకనగా ప్రభు నామం బట్టి ప్రార్థన చేయవాడు. ఎవరి నామంలో ప్రార్థన చేస్తాం? ఎప్పుడు రక్షణ పొందిన తర్వాత ప్రభు నామంలో ప్రార్థన చేస్తాం. అంటే అప్పుడు మీకు రాజు ఎవరంటే తీసుకోండి. ఆయన అధికారం ఆయన ఏర్పడి కింద రక్షకుడు ఎవరంటే ఆయన. దేనికి రక్షణ? శరీరం కాదు. అంటే పాపం నుండి విడుదల. అంటే ఏ వేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు నిశ్చత్వం పోగొట్టుకొని దేవుడిని పోగొట్టుకొని పాతాలను పొందారు. అయితే నిశ్చత్వం వెళ్ళాలంటే రక్షకుడు ఒకరు కావాలి. ఆ రక్షకుడు ఎవరంటే ఆ రాజు ఎవరైతే తీసుకోవాలి. అపోజిట్ రాజు దీనికి ఇక్కడ ఒప్పుకుంటారు. ఎంత వచ్చాము 40 వచ్చంలో 36 వచ్చింది. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్ళున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించాను. బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఆయన ఒప్పుకున్నాడు. ఏం ఒప్పుకున్నాడు? మొట్ట వచ్చేసి కింద వచ్చింది. నపుంసకుడు నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అంటే అర్థం కదా. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంటే శరీరం బట్టి దానికి సంబంధం
గాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడు గాను ప్రభావంతో నిరూపింపబడెను. అంటే దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి? దేవుని కుమారుడు అంటే రాజు, ఏలిక, నా ప్రభు, నా రాజు. అంటే దావీదు యొక్క సింహాసనం మీద కూర్చొని ఆత్మ సంబంధంగా పరిపాలన చేస్తున్న రాజు అని ఒప్పుకోవాలి. అంటే ఇప్పుడు నీకు పరిపాలకుడు ఎవరు? యేసుక్రీస్తు. నీ రాజు ఎవరు? అంటే ఎవరి అధికారం కింద ఉండాలి? యేసుక్రీస్తు. ఎక్కడ? ప్రతి చోట యేసుక్రీస్తు అధికారానికి ఇంకా ఏంటంటే నీ అధికారి, నీ యొక్క అధిపతి ఎవరంటే క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రభుకి ఏడు పేర్లు నువ్వు ఏంటంటే లోపల ఉండాలి. అంటే ఎవరు చెప్పేటా నువ్వు? అంతేనా? క్రీస్తు ప్రభు చెప్పేట్టు నువ్వు ఉండాలి. క్రీస్తు ప్రభు చెప్పినట్టుగా అంటే నీ ఏలుబడి ఏం చేసే అధికారము అంటే దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటంటే ఆయన ఏలుబడి కింద నువ్వు రావాలి. అప్పుడు ఇప్పుడు అపొస్తలుల కార్యం 2వ అధ్యాయము. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయము 36. మీరు సిలువ వేసిన అంటే ఎవరు సిలువ వేశారు యేసు ప్రభుని? దుష్టులు, యూదులు. అంటే యూదులు రామ ప్రభుత్వం ద్వారా సిలువ వేసి చంపారు. మీరు సిలువ సిలువ వేసిన యేసుని ఎవరు చెప్పారు? దేవుడు, ప్రభువుగాను. ప్రభు అంటారు. ప్రభు అంటే మరి చెప్తున్నా, ప్రభు అంటే రాజు, ఏలిక. తర్వాత క్రీస్తు అంటే అభిషేకుడు, నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, ఎక్కడ నొచ్చుకోవాలి? హృదయంలో నొచ్చుకొని, సహోదరులు నొచ్చుకోవాలంటే మాట ఉంది కదా, పొడవు పడి. అంటే చేంజ్ అవ్వాలి. ఎక్కడ మైండ్ ఎక్కడ చేంజ్ అవ్వాలి? మనసులో చేంజ్ అవ్వాలి. సహోదరులారా మేమేమి చేరుకొని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము అంటే పాప క్షమాపణ పరిశుద్ధాత్మైన వరం వస్తుంది. అప్పుడు రాజు యొక్క ఉంటావా? కాబట్టి రాజు ఎవరంటే క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రభు ఏలుబడులను పరిపాలన ఉంటాయి. ఈ పాప క్షమాపణ నీ పాపాలు ఏమవుతే నీటిలో ఎలాగా కనబడుతుందా? కనబడుతుంది. కానీ దొరుకుతుంది. దానికి సాక్షులు ఎవరు? సాక్షులు అంటే ఎవరో సాక్షి, విష్ణు ఒక రక్తం ఒక సాక్షి, ఆత్మ ఒక సాక్షి, సంఘం ఒక సాక్ష్యం. అంతే కదా? సంఘం ఒక సాక్ష్యం. కాబట్టి ఈ సమూహంలో వీరందరి సమూహంలో ఏంటంటే ఈ పాపాలు ఎవరు కడుగుతున్నారు? మేమైతే చేస్తున్నాం. అంతే. కడిగేది మేము కాదు, మేమైతే ఉంచుతున్నాం. కానీ కడిగేది ఎవరు? యేసుప్రభు రక్తం ద్వారా. అప్పుడు నీకేమి పడుతుంది? బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మలో ఎప్పుడు వరకు ఉంటుంది? అది ఎప్పుడు వరకు ఉంటుంది? ఒక ఆదివారమా, గురువారమా? అంటే నువ్వు భూమి మీద బ్రతుకున్నంత వరకు, భూమి మీద ఎన్ని సంవత్సరాలు ఉంటావో అన్ని సంవత్సరాలు పరిశుద్ధాత్మ వరం నీకు ఉంటుంది. ఆ తర్వాత పరిశుద్ధాత్మ తీసుకెళ్తే నేను దేవుడి దృష్టికి అంటే పరిపాలన కావాలంటే క్రీస్తు ప్రభు. సంఘంలోని పరిపాలకుడు ఆయనే. నువ్వు బయటలో కూడా ఎవరి అధికారానికి లోబడాలంటే క్రీస్తు ప్రభు అధికారం లోబడి క్రీస్తు చెప్పినట్టుగా నువ్వు భూమి మీద ఎప్పుడు చేయాలి? ఒక ఆదివారమా, ఒక బుధవారమా? రకాలు క్రీస్తు ప్రభు పరిపాలన లోబడాలి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే నేను ఒక్క వచనం చూస్తూ భావపత్రిక 6వ అధ్యాయము. భావపత్రిక 6వ అధ్యాయము ఒక వచనం చూసుకున్న తర్వాత శ్రీ గారు ప్రార్థన చేస్తారు. 6వ అధ్యాయము 1 నుంచి 3 వచనం 3 ఇచ్చాడు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా? మరణంలోనికి బాప్తిసం పొందారా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగ లేపబడెను, అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై
నడుచుకున్నట్లు మనం బాప్తిస్మం వలన మరణంలో పాల్పొందుటకై మరణంలో పాల్పొందాలి. అంటే బాప్తిస్మం అంటే సమాధి చేయబడుతుంది. అంటే గత జీవితం అంటే ఏమవుతుంది? సమాధి చేస్తాం. ఇప్పుడు చనిపోయిన వ్యక్తిని పూర్తిగా సమాధి చేస్తామని కాలు చేతులు పైకి సమాధి చేయాలి. పూర్తిగా సమాధి చేస్తాం. సమాధి చేసిన తర్వాత అప్పుడు ఏంటి? పాత జీవితం ఏమైందంటే బాప్తిస్మంలో సమాధి చేస్తాం. తర్వాత మరణంలో బాప్తిసం పొందింది. కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల్లో నుండి ఎలా లేపండి అలాగే మనము ఏం జీవితం ఇది? నూతన జీవం, నూతన స్వభావం, నూతన జీవం, నూతన స్వభావం పొందిన వారు నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణంలో పాల్పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడి చంపేసి అంటే పాపం విషయం ఏంటంటే తీసుకుంటూ కష్టంలో కడబడి కట్ట నువ్వు జీవిస్తావు. ఎందుకంటే నూతన జీవం. అప్పుడు యాక్టివిటీ ఎలా ఉండాలి? నూతనం ఉండాలి. నూతన స్వభావం, నూతన విధానం, నూతన అంటే హృదయం ఏంటంటే మారిపోవాలి. కాబట్టి ఇంకా ఎవరు మాట్లాడాలి? ఏలుబడి ఏలికి మాట్లాడారంగా తోడుగా ఉంటారు. కాబట్టి తీసుకెళ్ళి బాప్తిస్మం రామపత్రిక 15 మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేం చేతుమని పేతురును కడమపోస్తులను అడుగగా, పేతురు, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడు. అంటే దీనికి మొట్టమొదట క్రైస్తవులైనటువంటి వారు బాప్తిస్మం కార్యక్రమం ఎలా ఉందో అనేది చెప్తారు. వాళ్ళు ఏంటంటే వాక్యం తెలిసిన తర్వాత హృదయంలో పొడవబడ్డది. అంటే వాళ్ళని ఎవరు బాప్తిజం తీసుకో అని ఎవరు చెప్పలేదు. అంటే నిన్ను కూడా ఎవరు ప్రెజర్ చేయలేదు. నీకు నువ్వు బాప్తిజం తీసుకోవాలని దూరం నుంచి కాకినాడ నుంచి ప్రయాణం అయ్యి బాప్తిజం తీసుకోవాలని మీ ప్రేరేపణ కలిగి వచ్చి అంతే కదా. అంతేగాని ఇదో కొంతమంది ఏంటంటే సువార్త చేసి బాప్తిజం తీసుకో అనేసి ప్రెజర్ పెట్టి కొంతమంది బాప్తిజాలు ఇస్తారు. అలా కాకుండా నీకు నువ్వు ఇష్టపడి ఈ యొక్క కార్యక్రమానికి ఇష్టపడుతున్నావు కదా. ప్రెజర్ చేయలేదు. చాలా మంది ప్రెజర్ చేసి ఉంచేస్తుంటారు. పెళ్లి బాప్తిస్తాను కానీ అవన్నీ బాప్తిస్తాలు కాదు. హృదయపూర్వకంగా యేసు ప్రభు అంటే కుమారుడు, దేవుని కుమారుడు అని ఒప్పుకొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. పరమందున మా తండ్రి, పరిశుద్ధిగా ప్రేమ స్వరూపి సకల సృష్టికర్త మా దేవ, మీకు పనిలేని స్థుతులు స్తోత్రాలు తండ్రి. గతించిన కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడి ఈ యొక్క ఉదయకాలం మందు ఇలా సమావేశమయ్యి మేము స్తుతించడానికి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క సమయంలో తండ్రి చిన్న తల్లి బాప్తిస్మం తీసుకోవడానికి తానుగా ఇష్టపడి ఈ యొక్క కార్యక్రమంలో పాల్పొందుతుండగా తండ్రి మీ యొక్క సహాయాన్ని మెండుగా అనుగ్రహించండి. పరిశుద్ధాత్ముడి యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నట్టుగా చూస్తున్నా తండ్రి. ఎంతో సంతోషిస్తున్నానని చూస్తున్నా తండ్రి. ఈ యొక్క కార్యం తండ్రి, మీ యొక్క కార్యం తండ్రి అందరూ బంధువులతో వచ్చి ఈ యొక్క కార్యక్రమం చేస్తుండగా మీ యొక్క కృప అనుగ్రహించండి. మీ యొక్క దీవులను అనుగ్రహించమని అడుగుతున్నాం. ఆ యొక్క జీవితకాలం అంతా కూడా ఈ యొక్క రక్షణ భాగాన్ని కొనసాగించడానికి తగిన సహాయాన్ని అనుగ్రహించండి. సైతాన్ని అనేకసార్లు శోధిస్తుందని తెలుసుకొని వాడిని ఎదిరించేటువంటి జ్ఞానాన్ని మెండుగా అనుగ్రహించమని అడుగుతున్నాం. అలాగే యొక్క సంఘాన్ని నడిపిస్తున్నటువంటి కృపావరం గారు, వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి. వారు నడిపిస్తున్న సంఘాన్ని అభివృద్ధి అనుగ్రహించమని అడుగుతున్నాం. ప్రేమలోని సంఖ్యలోని మీ యొక్క కృప అనుగ్రహించండి. వచ్చిన వారందరికీ మేడల కృప అనుగ్రహించమని ఈ యొక్క కార్యక్రమం అంతట్లో మీ దయ అనుగ్రహించి ఈ యొక్క కార్యక్రమంలో తండ్రి ఇది ముగించుకుని మా ఇంట్లోకి వెళ్ళి మేము స్థుతించడానికి, ఆరాధనలో పాల్పొందడానికి మేము సహాయం అనుగ్రహించమని ప్రార్థన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
యేసు ప్రభు దేవుని కుమారుడిని నమ్ముతున్నావా? యేసు ప్రభు ఏమని విశ్వసిస్తున్నావు? ప్రభువుగా, రక్షకుడిగా, రాజుగా. ప్రభువుగా, రక్షకుడిగా, రాజుగా. చింతల్లి దీపిక యేసుక్రీస్తును రక్షకుడుగా, రాజుగా, ఏలికగా అంగీకరించిన విధానంగా పాప క్షమాపణ నిమిత్తము తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ నామంలో చింతలకి బాప్తిస్మం ఇస్తున్నాం. వందనం